యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మంచి మోడల్ ఉన్న హోండా బ్రియో కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. మంచి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో బండి అయితే ఉంది. అదే కాకుండా మంచి వ్యాలిడిటీతోని మంచి మోడల్ ఉన్న కార్ అన్న. ఇది వచ్చేసరికి రీజనబుల్ ప్రైస్లో అండ్ వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందన్న. కార్ రిలేటెడ్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశాను. అండ్ ముఖ్యంగా హోండా కంపెనీ గురించి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్న వీడియో చివరిలో. దయచేసి చివరి వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ ఉన్నా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క పిక్స్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న. అలాగే మన ఇన్స్టా పేజ్ని ఎవరైనా ఫాలో కొట్టకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తొందరగా ఫాలో అయితే కొట్టేసుకోండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి హోండా బ్రియో ఐవిటెక్ కార్ అన్న. ఇది వచ్చేసరికి బ్రియోలో ఐవిటెక్ అనే వేరియంట్ కార్ వచ్చేసరికి క్లీన్ కండిషన్లో అందుబాటులో అయితే ఉంది. ఒక నీట్ అండ్ వెల్ మెయింటైన్డ్ కార్ అనే చెప్పుకోవచ్చున. ఇది వచ్చేసరికి అందులోనూ పెట్రోల్ వర్షన్ కారు కాబట్టి చిన్న ఉంటుంది, మంచి మైలేజ్ అయితే మీకైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చన్న. కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసరికి 2014 మోడల్ కార్ అన్న. 2014 మోడల్ వెహికల్ అండ్ మంచి వ్యాలిడిటీ ఉన్న వెహికల్ అన్న. 2029 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. 2029 వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. దాని తర్వాత కూడా మీరు ఈజీగా 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఆన్ పేపర్ వ్యాల్యూ 2034 వరకు కార్ అయితే యూజ్ చేసుకోవచ్చున్నా. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 80% లైఫ్ అయితే ఉందన్న. టైర్లో వచ్చేసరికి 80% లైఫ్ అయితే ఉంది. లెస్ యూజ్డ్ నీట్ అండ్ క్లీన్ అవుట్లుక్ అయితే ఉంది బండిది వచ్చేసరికి. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే క్లాసిక్ ఇంటీరియర్ అయితే ఉంది. నీట్ సీటింగ్ ఉందన్న. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది. పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉందన్న. ఇంటీరియర్ పరంగా కూడా మెజారిటీ ఫీచర్స్ అన్ని వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయన్న. ఇక కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్ ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నాయన్న. వ్యాలిడిటీ మటుకు 2029 వరకు ఉంది. దాని తర్వాత కూడా ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు. అదే కాకుండా ఏపీ రిజిస్టర్డ్ ఉంది కాబట్టి మీరు 2 స్టేట్లలో ఎక్కడైనా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అన్న. 2014 మోడల్ అయినా కూడా. అండ్ ఇక కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని గినంగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మేము ముందుకు తెస్తూనే ఉంటాను. లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ వస్తాయన్నా చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ కార్కు ధర వచ్చేసరికి ఓనరు 1,92,000 అయితే చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,92,000 చెప్తున్నా. ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా ధరలో తగ్గింపు అయితే ఉంటుందన్న. ఇక కార్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ కార్ మనకు హైదరాబాద్ నుంచి సేల్కి అయితే వచ్చింది, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్, తెలంగాణ స్టేట్ అన్న. సిటీ వెహికల్ ఇది వచ్చేసరికి. ఇక కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని కార్ దగ్గర తీసుకువెళ్ళి కార్ యొక్క ఇంజన్, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు ఫుల్ గా చెక్ చేసుకొని కార్ అయితే తీసుకోండి అన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కి నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్ గా డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టానన్నా. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోవచ్చు. అండ్ వీడియోలో ముందు చెప్పినట్లుగా హోండా రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటన్నా, రీసెంట్గానే ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేసిందన్న హోండా కంపెనీ తరఫు నుంచి. అండ్ వాళ్ళు ప్రామిస్ చేసేది ఏంటంటన్నా, వాళ్ళు వచ్చేసరికి 2009 నుంచే E20 పెట్రోల్, అది E20 పెట్రోల్ అయితే ఇప్పుడు వస్తుంది కదన్నా, దాన్ని కంపేర్ చేసే ఇంజన్స్ అయితే వాళ్ళైతే తయారు చేస్తున్నామని చెప్తారు. సో మీకు ఇప్పుడు వచ్చే E20 పెట్రోల్ వల్ల కూడా ఇంజన్కి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్న. ఈజీగా కన్వీనియంట్గా వెహికల్ అయితే సస్టైన్ అయితే అవుతుందన్న. ఎలాంటి రిపేర్స్ అండ్ ఇష్యూస్ రాకుండా. ప్రజెంట్ వచ్చే E20 పెట్రోల్ కూడా వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంటుందన్న. ఎలాంటి ఇష్యూస్ పెట్టకుండా ఒక మంచి ఇది అనే చెప్పుకోవచ్చున. ఇంజన్ పరంగా హోండా తరపు నుంచి ఇది వచ్చేసరికి. అండ్ మీకు మంచి రీసేల్ కూడా ఉంటుంది. బండికి వచ్చేసరికి మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి. ఇక ఇది అన్న ఇవాటి వీడియో. ముందు కార్ సేల్సే కాకుండా కార్ రిలేటెడ్, కార్ల కంపెనీ రిలేటెడ్ మంచి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాకు తెలిసిన నాలెడ్జ్ మీకైతే షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మల్టిపుల్ టైప్ ఆఫ్ కంటెంట్ నేనైతే అందజేయడానికి అయితే ప్రయత్నిస్తానన్న. దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ అయితే చేసేయండి. ఇక ఇది వచ్చేసరికి హోండా బ్రియో అన్న. మంచి కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది. అండ్ అదే కాకుండా మంచి మోడల్ ఉండి వ్యాలిడిటీతో లభిస్తుందన్న బండి వచ్చేసరికి. అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ప్రైస్లో కూడా నెగోషియబుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.